ఇక మీ ఇద్దరు భగవంతుడికి పుష్పాలు అర్పించండి. దేవుడికి ఈ ప్రసాదాన్ని కూడా అర్పించండి. ఇదిగోండి, తీసుకోండి. ఇంకా ఎంత టైం పడుతుంది చెప్పండి? మంచి ముహూర్తం ఎప్పుడుంది మా గంగాసాగర్ల పెళ్లికి? జాతకంలో ఇద్దరికి అన్ని చక్కగా కలిశాయి. చాలా బాగుంది. అన్నీ కలిసాయా? నేను చెప్పాను కదా. వా 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 సాలిగ్రాముడా. ఇక పంచాంగం చూసి ముహూర్తం చెప్తాను. ఈ రోజు నుండి 30 రోజుల తర్వాత వివాహానికి చాలా మంచి ముహూర్తం ఉందమ్మా. అరే భగవంతుడా, చాలు. ఈ రోజు నుండి 30 రోజుల తర్వాత పెళ్లి ఏంటి కోడలా? సంతోషమేగా? సరే, 30 రోజుల తర్వాత సాగర్కి గంగకి పెళ్లి ఖాయం. ఎవరది? గంగక్క, తలుపు తెరువక్క. కింద అందరూ నిన్ను రమ్మని పిలుస్తున్నారు. ఇదిగో వచ్చేస్తున్నాను. తలుపు తెరవండి, అందరూ త్వరగా తీసుకురమ్మని తొందర పెడుతున్నారు నన్ను. చెప్పాను కదా వస్తున్నానని. కాస్త త్వరగా రండి. గంగక్క, తలుపు తెరవండి. నేనెప్పటినుంచో అరుస్తున్నాను, మీరు తలుపు తీయండి. లోపలికి వచ్చేస్తున్నారు. సాగర్, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? సాగర్, అమ్మగారు చెప్పారు కదా మన ఇద్దరం కలవకూడదని. సాగర్, ప్లీజ్ ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఎవరైనా మనల్ని ఇలా చూసారంటే అస్సలు బాగోదు. చాలా చండాలంగా ఉంటుంది. ఏం చేస్తున్నా సాగర్? ఎవరైనా చూస్తారు. చూడనివ్వు. అమ్మగారు చాలా అరుస్తారు. అరవనివ్వు. గందరగోళం అవుతుంది. అవ్వనివ్వు. సాగర్, గంగా, నువ్వు రెడీ అయ్యావా? ఏం జరుగుతుంది ఇక్కడ?
సుప్రియ, నేను తనకి చాలా సార్లు చెప్పాను ఇక్కడ నుంచి వెళ్ళిపో బాగోదు అని, కానీ తను నా మాట వినిపించుకోలేదు. తను బలవంతంగా లోపలికి వచ్చేసాడు. నిజం. తను అబద్ధం చెప్తోంది. హలో హలో హలో, ఒక్క నిమిషం. వదిన తన అబద్ధాలు చెప్తుంది. నేనేమీ బలవంతం చేయలేదు తన్ని. నేను ఊరికే చూద్దామని వచ్చాను తనకి ఇంత టైం ఎందుకు పడుతోంది అని. నా మొహం చూడండి వదినా, మీకు అనిపిస్తుందా నేను అసలు అలా బలవంతం చేసేవాళ్ళలాగా? లేదు సాగర్, నువ్వు చాలా ఇన్నోసెంట్ కదా. నువ్వు అసలు ఏమీ చేయలేవు కదా. నిన్ను, నీ గురించి నాకు మొత్తం తెలుసు సాగర్. వదినా, చాలా అమ్మాయికుడివి కదా నువ్వు. వదినా నొప్పిగా ఉంది. ఏం చేస్తున్నారు మీరు? నొప్పిగా ఉందా? వదినా. నా అమాయకురాలైన గంగని ఇబ్బంది పెట్టడానికి ఒక్క అవకాశం కూడా వదలవు కదా నువ్వు. లేదు వదినా, నువ్వు తప్పుగా అనుకుంటున్నావు. తను నీ మీద ఏం మాయ ప్రయత్నించిందో అర్థం కావట్లేదు నాకు అసలు. నేను చెప్పేది విను. ఆ, నువ్వు తను మంచిదనుకుంటున్నావు కదా, చాలా పొరపాటు పడుతున్నావు. నేనే మంచివాడిని, దయచేసి నా మాట విను వదినా. అలాగా సాగర్, నువ్వు చాలా మంచివాడివి కదా. ఆ, సరే పద పద, నానమ్మని గురించి అరే సరిగ్గా వద్దు చెప్తా. వదినా, ఇలా చూడు, నానమ్మ దగ్గరికి వద్దు. చూడు వదినా, నేను చెప్పేది కాస్త విను. చూడు, నానమ్మ కోపం వచ్చిందంటే మా పెళ్లిని క్యాన్సిల్ చేసేస్తుంది. ప్లీజ్ నువ్వు అలా చేయొద్దు. అట్ లాస్ట్ నాకు పెళ్లి జరుగుతుంది కదా. ఆ? సరే అయితే నేనేమి చెప్పను, కానీ ఒక్క షరతు. ఏంటి ఆ షరతు? గంగా, త్వరగా చెప్పు, ఏ షరతు పెడదాం? ఏ షరతు పెట్టాలనిపిస్తే అదే పెడదాం. ఇంకా ఏంటి ఆలోచిస్తున్నా? తొందరగా చెప్పు. చాలా మంచి అవకాశం, లేదంటే ఇది చెయ్యి జారిపోతుంది. ఇది బాగుంది. సో సాగర్, నువ్వు జీవితాంతం గంగని సంతోషంగా ఉండేలా చూసుకోవాలి. అలాగే తను ప్రతి మాట వినాలి. చెప్పు, ఒప్పుకుంటున్నావా? ఒప్పుకుంటున్నాను. గంగ సంతోషం కోసం ఎప్పుడు నేను తను చెప్పినట్టే వింటాను. కేవలం ఈ జన్మలోనే కాదు, ఎన్నిసార్లయితే నేను జన్మిస్తానో అన్నిసార్లు నేను నిన్ను సంతోషంగా చూసుకుంటాను. నువ్వేం చెప్తే నేను అది చేస్తాను. నువ్వేం చెప్తే నేను అది వింటాను. గంగా, నేనెప్పటికీ నీవాడిగా ఉంటాను. ఐ ప్రామిస్. అబ్బా, పర్ఫెక్ట్ కపుల్. మీ ఇద్దరికి ఎవ్వరి దిష్టి తగలకూడదు. మీరందరూ ఇక్కడ ఏం చేస్తున్నారు? అమ్మగారు మీకోసం ఎదురు చూస్తున్నారు. పదండి. ఆ, పద గంగా. వీళ్ళిద్దరూ తమను తాము లైలా మజ్నులుగా అనుకుంటున్నారు కదా, కానీ బహుశా వీళ్ళకి తెలియదేమో. లైలా ఇంకా మజ్ను ఎప్పుడూ ఒకటిగా ఉండటం జరగదు. సాగర్ ఇంకా గంగ కూడా అంతే, ఎప్పటికీ ఒకటి కావడం జరగదు. కాకపోతే వాళ్ళిద్దరి ప్రేమ ఖచ్చితంగా నిలిచిపోతుంది. ఈ విషయం కలిపిన పాంతిలా.